తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి 2014లో ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి 2 టర్మ్లు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగింది. అయితే ఈ 2 టర్మ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల యొక్క ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అంటూ గతంలో రేవంత్ రెడ్డి కానీ దాంతో పాటుగా చాలామంది నేతలు కూడా ఏంది మీడియా ముందు చాలా సందర్భాలలో కానీ లేదా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంది అంటే క్లియర్ కట్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదు. ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల గడువు పూర్తయిపోయింది. ప్రభాకర్ రావు విచారణ కావచ్చు, హరీష్ రావు విచారణ కావచ్చు, కేటీఆర్ విచారణ కావచ్చు, సంతోష్ రావు విచారణ కావచ్చు, నెక్స్ట్ కేసీఆర్ విచారణ కావచ్చు. ఇంతమందిని 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్తోని తిప్పే ప్రయత్నం చేస్తున్నది సిట్ అధికారులు. నిజంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగితే సాక్ష్యాధారాలు ఉంటే ఇంత సమయం కూడా తీసుకోకపోదురు కదా అనేది ఒక అంశం వస్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు వినబడ్డాయి. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ప్రకంపనలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేసిళ్ళు అంటే హరీష్ రావుకు సంబంధించి విచారణ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నోటీసులు ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీసులు ఇస్తూ ఊకుంటారా తెలంగాణలో? ఊకోరు. ఇక్కడ ఒకసారి చూడండి. బగ్గుమన్న తెలంగాణ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం, పలుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, ఓయూ తెలంగాణ భవన్ ఎదుట కూడా నిరసనలు వ్యక్తం చేసిల్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమని చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సామాజిక మాధ్యమాలలో మాట్లాడడంతో పాటు రోడ్ల మీదకి వచ్చి కూడా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో కేంద్రంగా చేసుకుని పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం కానీ, రాష్ట్రంలో పలు జిల్లాలలో దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమాలు కూడా చూసాం. ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్కు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పోలీస్ వ్యవస్థకు సంబంధించి మాకేం సంబంధం, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుంది, కేసీఆర్ను ఎందుకు కావాలని ఇందులో దూరుస్తున్నారు అనేది ఒక అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ రెండింటి అంశాల మీద వాళ్ళు కూడా స్పందించారు. అసలు ఏం స్పందించిల్లు అనేది ఒకసారి చూడండి. విచారణ కాదు ప్రతీకారం, ఇది నిజంగానే విచారణ కాదు ప్రతీకారం అండి. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మదిలో మెదిలిన ఒక ఆలోచన ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి అర్ధరాత్రి నిద్రపోతే తన యొక్క బెడ్రూమ్కి వచ్చి డోర్లు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసిళ్ళు. ఆయన దాన్ని మర్చిపోతాడా? మర్చిపోడు కదా. అది దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అనేది కొంతమంది వాదిస్తున్న పరిస్థితి. రాజకీయ దురుద్దేశంతోనే మా అధినేతకు నోటీసులు, తెలంగాణ ప్రజల గుండెలలో నిలిచిన నాయకుడు కేసీఆర్. ఇంకేంది? బెదిరింపులతో చరిత్రను చెరిపేయలేరు, ఆత్మగౌరవాన్ని అవమానిస్తే గుణపాఠం తప్పదు, కేసీఆర్కు నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కేటీఆర్ మాట్లాడింది 100% నిజం, కేటీఆర్ మాట్లాడడంలో కూడా న్యాయం ఉన్నది. ఇక్కడ ఏంది అంటే విచారణ అనేది ప్రతీకారమే. ఎందుకు అంటే ఒక విపక్ష పార్టీకి సంబంధించిన అధినేతకు సంబంధించి ఆయనను ఎట్లనైనా ఏదో ఒక కేసు బట్టగాల్సిన మీదేశైనా లేదా కేసీఆర్కు సంబంధించి ఏదైనా కేసులో ఇరికించైనా ఎట్టి పరిస్థితులలోనైనా ఆయనను అరెస్టు చేయించాలనే ఆలోచన ఎవరికి ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. దాంట్లో భాగంగా కాళేశ్వరం ఎపిసోడ్ తీసుకొచ్చిను, దాని తర్వాత గొర్ల స్కామ్ అన్నారు, దాని తర్వాత ధరణి అన్నారు, దాని తర్వాత ఏది కంపెనీలకు సంబంధించి అన్నారు భూముల విషయంలో, దాని తర్వాత ఫైనల్గా ఏమైపోయిందంటే ఫోన్ ట్యాంపరింగ్ అంటూ సిట్ దాకా వచ్చింది. అంటే ఎన్ని స్టెప్స్ దాటి వస్తున్నదో ఒకసారి ఆలోచించండి. రకరకాల ఆలోచనతోని రకరకాల విధంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిళ్ళు. వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా బహిర్గతం అవుతున్నాయి. వాస్తవాలు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ కేటీఆర్ నిన్న కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది కదా.
నోటీసులు ఇవ్వగానే ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే ప్రతీకార చర్యతోనే జరుగుతున్నది అంటే 100% జరుగుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తన యొక్క స్థిరమైన ప్రభుత్వం కాదు, అది ఎప్పుడైనా అస్థిరమైపోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సఖ్యత లేదు, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు, అధికారులు ముఖ్యమంత్రి మధ్య సఖ్యత లేని పరిస్థితి కనబడింది. కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం ఎట్లనైనా కూడా కుక్కలు చింపిన ఇస్తారా టైప్లో కావచ్చు అనేది కొంతమంది విశ్లేషకుల వాదన, కొంతమంది మేధావుల వాదన. సో దీంట్లో భాగంగా అభద్రతాభావం ఉన్నది కాబట్టి అభద్రతాభావం ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న వ్యవస్థను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా తన అధికార పార్టీని భయపెట్టాలనుకుంటున్నాడో లేదా విపక్ష పార్టీని నేను అధినేత కేసీఆర్కే నోటీసులు ఇచ్చిన మీరెంత అనే ఆలోచనలు ఉన్నాడో ఏమో కానీ ఈ నిర్ణయం మాత్రం 1000% తప్పు. ఎందుకంటే కేసీఆర్కు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎప్పుడైనా కూడా అదొక ఎమోషన్. 2001 నుంచి 2014 వరకు పోరాటం, 2014 నుంచి 2022 వరకు అధికారం. అయితే దీంట్లో జరిగిన స్టెప్స్ కూడా చాలా డిఫరెన్స్. ఒకటి ఉద్యమ ప్రస్థానం, రెండోది పరిపాలనా వ్యవస్థ, ఇంకోటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి సెబాస్టియన్కి సంబంధించి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎట్లా అడ్డంగా దొరికిందో తెలుసు కదా, అలాంటి కుట్రలు ఒకవైపు. ఇంకొకటి ఈ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా అస్థిరపరచాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఇంకొక వంతు. ఇంకోటి ఏక్నాథ్ షిండే రూపంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అది కవితన, కేటీఆర్, హరీష్ రావా, ఇంకోరా చేసే కుట్రలు భారతీయ జనతా పార్టీ ఇంకొక వైపు. వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా తట్టుకొని కలబడి నిలబడి ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. కాబట్టి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించండి. విచారణ అనేది విచారణ కాదు ప్రతీకారం అంటూ కూడా చెప్తున్నాడు కదా. ఏంది అంటే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి దాంతోపాటు అర్ధరాత్రి ఎప్పుడైతే తన ఆ బెడ్రూమ్కు సంబంధించిన ఆ తలుపులు బద్దలు కొట్టి మరి పోలీసులు వెళ్ళిలో ఆ ఎపిసోడ్కు సంబంధించి రివెంజ్ తీసుకునే ప్రయత్నం మాత్రం వ్యూహాత్మకంగానే ఉండే. ఎందుకంటే గతంలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దాదాపుగా 3-4 రోజులు కేటీఆర్కు కంటి మీద కొనుక్కు లేకుండా అర్ధరాత్రి వేళ భారీగా కార్యకర్తలు చేరుకున్నారు నందినగర్ సంబంధించిన నివాసంలో. అప్పుడు ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాంపరింగ్లో అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి చాలా రకాలుగా ప్రయత్నం చేసిండు. మరి అది సెంట్రల్ నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచో ఒక రకమైన ఫోన్ అయితే వచ్చింది. దాంతో అది ఎక్కడ దొంగలు అక్కడే గచ్చుప్ అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపుగా 40 కోట్ల రూపాయలు అని చెప్పిను, అది కూడా అకౌంటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో దాంట్లో భాగంగా ఎక్కడ కూడా పెద్దగా అవినీతి జరిగినట్టు లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఏం జరిగిపోతుంది అంతే. ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి సింపుల్గా ముఖ్యమంత్రి ఒకటేమన్నా, నాకేం సంబంధమే, నాకు రోజువారీ షెడ్యూల్ ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి పథకాలు ఇవ్వాలి, నేను గా పనిలో బిజీలు ఉన్నా, గీ చెత్త నేను ఎందుకు పెట్టుకున్నా, నాకేం అవసరం అంటాడు. ఫోన్ ట్యాంపర్ ఎపిసోడ్ అనేది తాత్కాలికంగా టాపిక్ డైవర్షన్ చేయడానికి, అంటే ప్రభుత్వం తన చేతిలో ఉన్న ఆయుధం అనుకుంటాను. కానీ విషయం ఏంటంటే ఆ ఆయుధమే మిసైల్ అయ్యి రివర్స్ కొడుతుంది అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నది. కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండు, ఓకే, హరీష్ రావుకి ఇచ్చిండు, సంతోష్కి ఇచ్చిండు, కేసీఆర్కి ఏం సంబంధం ఉంటుంది? వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రికలనే రకరకాలమైన వాదనలు వచ్చినాయి, మీ అందరికీ తెలుసో లేదో. హరీష్ రావుకు సంబంధించి ఒంటరిని చేయాలి, కేటీఆర్ను ఒంటరిని చేయాలి, కవితను ఒంటరిని చేయాలి, లేకపోతే కేసీఆర్ను ఒంటరి చేయాలి, ఏదో ఒక రకమైన కుట్రలు కుతంత్రాలు నిన్నటి వార్తలో మనం చాలా స్పష్టంగా చెప్పినాం. సీఎంఓ నుంచే మొదలవుతున్న లీకులు అవన్నీ కూడా మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఇదే కాబట్టి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇంకోటి హరీష్ రావు ఇదే